హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ప్రథమోధ్యాయంలో 10వ శ్లోకం. సంజయుడు ధృతరాష్ట్రంతో ఇలా చెప్తున్నాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ధృతరాష్ట్రుడు భయపడుతూ ఉంటే ఎవరికైనా పిల్లల మీద ప్రేమే, దుర్మార్గులైనా మంచివాళ్ళైనా. కౌరవులు ఏమైపోతారో, వాళ్ళకి ఎలా ఉంటుందో, యుద్ధంలో ఏంటి అని అడుగుతూ ఉంటే సంజయుడు అక్కడ చూసినట్టుగా ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. మీరేం భయపడకండి, భీష్మ పితామహునిచే, భీష్ముడు తాతగారు, భీష్మ పితామహుడిచే సురక్షితంగా ఉంది, అపరిమితంగా ఉంది. ఇటువైపు ఉన్న మన సైన్యం అజేయమైంది. భీమునితో కూడా బలపరాక్రమంతో ఉన్నారు, కానీ పాండవులకి తక్కువగా ఉంది, పరిమితంగా ఉంది సైన్యం. కానీ అందుకని మనకి అపరిమితంగా సైన్యం ఉంది, వాళ్ళకి పరిమితంగా ఉంది. కాబట్టి మనదే గెలుపు, పిల్లలకి ఏమీ కాదు, నేను అన్నీ చెప్తాను కదా, మీరు భయపడకండి అని, అంతా మన మంచికే, భయపడకండి మహారాజా, నేను అన్నీ చెప్తున్నాను కదా అన్నాడు. ధృతరాష్ట్రునికి కళ్ళు లేకపోయినా కుమారుల మీద అంత ప్రేమ. యుద్ధంలో ఉన్నారు కదా, ఏం జరుగుతుంది, అసలు గెలుస్తారా లేదా, ఏం చేస్తున్నారని ప్రతి విషయాన్ని అడుగుతుంటే సంజయుడు చెప్తున్నాడు ప్రథమోధ్యాయంలో. దీని గురించి ఒక కథలా చెప్పుకుంటే, ఒక రాజు మంత్రి ఇద్దరు కలిసి మారువేషాల్లో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి అడవి మార్గంగా వెళ్తున్నారు. అక్కడ ఒక ఊరుంటే చూద్దామని. ఇదివరకు అలా మారువేషాల్లో వెళ్ళేవారు. వెళ్తూ ఉంటే దారిలో ఆకలేసింది. అక్కడ మంచి జామ చెట్టు నుండి కింద పడింది పండు. అది కోసుకొని తిందామని చెప్పి రాజు ఆత్రంగా కత్తితో కోయిపోయాడు. కోస్తే బొటిన వేలు కాస్త తెగేసరికి బ్లడ్ వచ్చిందనమాట. అప్పుడు ఈ మంత్రి ఏమన్నాడంటే, అంతా మన మంచికే రాజుగారు, బాధపడకండి అని ఒక క్లాత్ చుట్టాడనమాట చింపి. ఏంటి, నాకు బ్లడ్ గారి నొప్పిగా ఉంటుంటే అంతా మంచికే అంటున్నావేంటి, అంతా మంచికే అని రాజుగారి కోపం వచ్చింది. నేను చెప్తున్నాను కదా అంతా మంచికే అన్నాడు. ఇంకా అలాగే అంటున్నావా నువ్వు అని చెప్పి కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ పాడుబడిన బావిలో పడేశాడు. బావిలో పడేసినా సరే అంతా నా మంచికే అంటున్నాడు మంత్రి. ఇంకా నీకు మంచికే అంటున్నావు, ఏం జరుగుద్దో చూద్దాం, పులొచ్చి నేను తినేస్తుందిలే అని వెళ్ళిపోయాడు రాజు. అలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కోయ వాళ్ళు ఏం చేశారంటే, ఒక మనిషిని బలిద్దాం అమ్మవారికి అని చెప్పి కోయ ద్వారా వెతికితే ఈ రాజు కనపడ్డాడు. వెంటనే ఈ రాజుని తీసుకెళ్ళి అమ్మవారికి బలిద్దామని అక్కడ నిలబెడితే ఆ కోయ ద్వారా వచ్చి అతని అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయా అని చూస్తే బొటిన వేలు తెగి కనపడుతుంది. ఏంటి, బొటిన వేలు తెగి బ్లడ్ గారుతుంది, ఇలాంటి వాడిని మనం అమ్మవారికి ఇస్తే అమ్మవారు ఆగ్రహిస్తుంది, ఇతను వదిలిపెట్టి మంచోడిని తీసుకురండి అన్నాడు. మళ్ళీ వాళ్ళు వెతకడానికి వెళ్ళారు ఇంకొక దారి గుండా. అమ్మయ్య బ్రతుకు జీవుడా అనుకుంటూ రాజుగారు బయలుదేరి వచ్చాడు. దారిలో అతనికి ఆలోచన వచ్చింది. అంతా మన మంచికే అని రాజు ఎందుకు అన్నాడు, రాజుని మంత్రి అనేది రాజు ఆలోచించాడు. ఓహో, ఇందుకే అన్నాడనమాట, నా ప్రాణాలు దక్కాయి అనుకుని ఆ మంత్రి ఎలా ఉన్నాడో చూద్దామని వెళ్ళాడు. అలాగే ఉన్నాడు పాడుబడిన బావిలో. దాని సైనికుల్ని రమ్మని ఎవరక్కడ అంటే దూరంగా ఉన్నారు ఎక్కడో, వాళ్ళు వచ్చారు, లాగారు బయటికి. లాగిన తర్వాత ఏంటి ఇలా జరిగింది, నీకెలా జరిగింది నేను వెళ్ళిన తర్వాత అని అడిగాడు. మీకెలా జరిగిందంటే చెప్పాడు ఇదంతా స్టోరీ రాజు. ఓహో, నాకు మంచి జరిగింది అన్నాడు. నీకేం మంచి జరిగింది? నాకు మంచి ఏంటంటే, నేను మీతో వచ్చాననుకోండి, మీకు బొటిన వేలు బాగోలేదని వదిలేశారు, నాకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, నన్ను బలిచ్చేవారు. కాబట్టి నేను ఇక్కడ బావిలో ఉండడమే శ్రేయస్కరమైంది, మీరు అలా వేయడమే నా మంచిగా జరిగింది అని చెప్పేసరికి, ఆహా అలాగా, నాకు తెలిసింది, అంతా మన మంచికే అనుకోవాలి ఏది జరిగినా. అప్పుడు భగవంతుడే భారం అయితే మనకి ఏమి బాలో భగవంతుడు అదే ఇస్తాడు అని అనుకున్నాడు రాజు. ఇలా ధృతరాష్ట్రుడు కూడా అలా అనుకుంటే నిజంగా అతనికి మంచి జరిగేది. ఎప్పుడూ తాపత్రయపడిపోతూ ఉండేవాడు పిల్లల గురించి. ఆఖరికి ఏమైంది, కౌరవులందరినీ పోగొట్టుకున్నాడు ధృతరాష్ట్రుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ శ్లోకానికి అర్థం, ఏది జరిగినా అంతా మన మంచికే అని చెప్పి సుఖానికి దుఃఖానికి కూడా ఒకే విధంగా స్థితప్రజ్ఞత కలిగి ఉంటే మనకి మంచి జరుగుతుంది, చెడు జరగదు. భగవంతుడు మన యందు ఉంటాడు. హరే కృష్ణ.